హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకైతే టెక్ మహీంద్రా నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకి టెక్ మహీంద్రా నుంచి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే జాబ్ అనేది తీయడం జరిగింది. అంటే సిఎస్ఏ అని అర్థం అనమాట. అలాగే వాయిస్ ప్రాసెస్గా కూడా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. చక్కగా ఇంటి నుంచే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకైతే టెక్ మహీంద్రా అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే 1 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మినిమం అయితే మీకు 1 year అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మీరు ప్రతిదీ కూడా క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయవలసిందిగా నేనైతే నా నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకైతే 1.5 నుంచి 2 lakhs per annum అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి అప్రాక్సిమేట్గా మీకైతే 18,000 లేదా 20,000 శాలరీ అనేది ఉంటుందన్నమాట మీకు ఇక్కడ. ఓకేనా, 18 or 20,000 అనేది శాలరీ ఉంటుంది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి పూర్తిగా ఇంటి దగ్గర నుండే మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ యొక్క వేకెన్సీ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యిందంటే హైరింగ్ ఆఫీసింగ్ లొకేటెడ్ ఇన్ ముంబై అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి ముంబైలో ఉన్న కంపెనీ నుంచి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఏరియాస్ అంటే సో ఎక్కడి నుంచి అయినా మీరు వర్క్ అనేది చేయవచ్చు అనమాట. ఇది పోస్ట్ అయ్యి మనకైతే 1 day ago అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక రోజు క్రితం మాత్రమే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది అనమాట ఇది. సో ఓపెనింగ్స్ వచ్చేసరికి 99 అనేది పోస్టులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు అప్లికెంట్స్ అయితే మనకి 173 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో మీరు కూడా అప్లై చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. నేనైతే మన ఛానల్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. ఆ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ టు అప్లై, సో లాగిన్ టు అప్లై. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అండి. మనకైతే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, హైరింగ్ ఎలక్టెడ్ టెక్ మహీంద్రా అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో జాబ్ రోల్ వచ్చేసరికి మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ 6 days వర్కింగ్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అది కూడా మీకు 6 రోజులు మాత్రమే, అంటే 6 days వర్క్ మాత్రమే ఉంటుందన్నమాట. సో మిగతా వన్ డే అనేది వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇదొకటి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో మీకైతే 6 days మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. అది కూడా మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తారనమాట. అయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకి హ్యావ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ రెగ్యులేషన్ టు ద కస్టమర్. సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ రెగ్యులేషన్ అనేది ఇవ్వాలి. సో మీరైతే ప్రొవైడ్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏబుల్ టు వర్క్ ఇన్ 24/7 అంటే షిఫ్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు 24/7 అనే షిఫ్ట్స్లో మీరు వర్క్ చేస్తూ ఉండాలి. మీకు ఇక్కడ ఏబిసి షిఫ్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏబిసి షిఫ్ట్స్ అంటే మీకు జనరల్ డ్యూటీ ఉంటుంది, అలాగే ఆఫ్టర్నూన్ డ్యూటీ. అంటే జనరల్ డ్యూటీ అంటే మార్నింగ్ అండి, ఆఫ్టర్నూన్ డ్యూటీ అంటే బి షిఫ్ట్ కింద వస్తుంది. సి షిఫ్ట్ అనేది నైట్ షిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. సో 3/24 గంటలు అనేది మీరు వర్క్ చేయాలన్నమాట. సో అది కూడా మీకు 6 days మాత్రమే వర్క్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. సో 6 days వర్క్ అనేది ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఈ వీక్ ఆఫ్ మీకు బుధవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, ఏ డే వస్తుందో తెలీదు. కానీ మీకు ఓవరాల్గా 6 days మాత్రమే వర్క్ అనేది ఉంటుంది.
వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు. సో మీకైతే ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఎనీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై అని ఇవ్వడం జరిగింది. సో మీరు అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ స్ట్రీమ్ వాళ్ళనమాట. సో బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, అలాగే బీబీఏ, ఎంబీఏ ఇటువంటి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎనీ స్పెషలైజేషన్ అనమాట. ఎంకామ్, బీకామ్, ఎంకామ్, ఎంఎస్సి ఇటువంటి చేస్తుంటారు కదా. సో అటువంటి వారు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఓకేనా. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్. మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మ్యాక్సిమం మీకు ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అనమాట. సో మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లేకపోతే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. మషన్ షుడ్గా ఇంగ్లీష్ అనేది రావాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓన్లీ ఇమ్మీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్. ఎవరైతే వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క జాబ్కి, సో అటువంటి క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. క్యాండిడేట్స్ విత్ 6 months డాక్యుమెంటెడ్ బీపీఓ ఎక్స్పీరియన్స్ వుడ్ బి ప్రిఫర్డ్ అని చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో విత్ ఇన్ 6 months అంటే 6 months మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ ఉందనుకోండి. సో వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో పూర్తిగా మీరైతే 6 months అనేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. సో అది కూడా బీపీఓ సెక్టర్లో మాత్రమే మీరు వర్క్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చేస్తే ప్యాకేజ్ అండ్ అదర్ బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. శాలరీ వచ్చేసరికి మీకు 1.70 lakhs నుండి 2.10 lakh వరకు ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్గా 18,000 శాలరీ అనేది ఉంటుందన్నమాట మనకి. సో ఇక్కడ చూడొచ్చు. ఎల్పి అంటే లాక్ పర్ యానం అనేసి అర్థం. అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. అలాగే అండ్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అవైలబుల్ చేస్తారనమాట మనకి. సో అది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు హౌ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క లింక్ పైన మీరు ఓపెన్ చేస్తే మన యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు కెన్ డైరెక్ట్లీ డ్రాప్ దేర్ అప్డేటెడ్ సివి ఆన్ బిలో మెన్షన్ నో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనేసి అటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క కరికులర్ విటా అంటే రెజ్యూమ్ అనేది మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్కి సెండ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి. ధీరాజ్ అనే కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ అనేది సెండ్ చేయొచ్చు. సో 7835800736 ఈ యొక్క నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది మీరు డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాలనుకుంటే మీరు మన యొక్క ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. రీగ్రాస్, టెక్ మహీంద్రా, అలాగే హెచ్ఆర్ టీమ్ అని ఇవ్వడం జరిగింది. మనకైతే కస్టమర్ సర్వీస్ బీపీఓ కాల్ సెంటర్, కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ ఫుల్ టైం అనేది ఉంటుందన్నమాట. మీకు కీ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ కేర్గా ఉంటే సరిపోతుంది. అది కూడా ఇన్బౌండ్ ప్రాసెస్ అసోసియేటివ్, అలాగే ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, బీపీఓ కస్టమర్ సర్వీసు, డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్, అలాగే బీపీఓ వాయిస్ టెలికాలింగ్, డొమెస్టిక్ బీపీఓ, అలాగే వాయిస్ ప్రాసెస్, అవుట్బౌండ్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకుని మీరైతే జాబ్ అనేది కొట్టండి. సో ఈ యొక్క నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ధీరాజ్ అనే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ అనేది పంపించవచ్చు. ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.